హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా అప్లికేషన్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అసెంచర్ నుంచి ఎగ్జామ్ చాలా మందికి అయ్యాయి. ఇంటర్వ్యూ మెయిల్స్ కూడా వస్తున్నాయి అండ్ కొంతమందికి ఇంటర్వ్యూస్ కూడా అయిపోతున్నాయి కదా, జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో మీకు నేను సమ్ ఆఫ్ ద రీసెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్తాను. యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ స్టార్ట్స్ విత్ సెల్ఫ్ ఇంట్రో. మీ సెల్ఫ్ ఇంట్రో కరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయండి, పాయింట్స్ అన్నీ కూడా. దెన్ అసెంచర్ ఇంటర్వ్యూస్లో మెయిన్ మనకు అడిగేది ప్రాజెక్ట్స్ అన్నమాట. మీరు మీ రెజ్యూమేలో ఏ ప్రాజెక్ట్ అయితే మెన్షన్ చేసి ఉంటారో, బీట్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కానీ మినీ ప్రాజెక్ట్స్ కానీ, ప్రాజెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉండేట్లాగా చూసుకెళ్ళండి. ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ప్రాజెక్ట్ అంతా మర్చిపోయి ఉంటారు. సో ఒకసారి రివైజ్ చేసుకోండి, లైక్ ఏమేమి యూస్ చేశారు, టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏం యూస్ చేశారు, అలాగే కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి, అలాంటివి కానీ అంత ప్రాజెక్ట్ గురించి నీట్గా బ్రీఫ్గా చూసుకెళ్ళండి. సో మళ్ళీ ఇంకా ఏం అడగచ్చు అంటే, టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్లో మేజర్ ప్రాజెక్ట్ అయినా సరే, మినీ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేలాగా అన్నమాట. సో అలా చూసుకెళ్ళండి. తర్వాత అంటే అసెంచర్లో వచ్చేసరికి మోర్ టెక్నికల్, అంటే ప్యానలిస్ట్ బట్టి ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే నాన్ టెక్ మేనేజరల్ క్వశ్చన్స్, లైక్ మీ బిహేవియరల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు మిమ్మల్ని. అంటే మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి అనమాట. టెక్నికల్గా కూడా అడుగుతారు, బట్ ఎక్కువ చూసింది వచ్చేసరికి మేనేజరల్ అండ్ బిహేవియరల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అందుకని అవి పెట్టాను. 3 థింగ్స్ దట్ యు లెర్న్డ్ ఇన్ ద కాలేజ్. మీ కాలేజ్లో మీరేం నేర్చుకున్నారు అంటే 3 థింగ్స్ అలాగ అడగచ్చు. సో మీరు వాట్ డూ యూ డూ ఇన్ యువర్ స్పేర్ టైం, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆ, ఏం చేస్తారు అని చెప్పి. సో దానికి కూడా మీరు ఆన్సర్ చేసేలాగా చూసుకెళ్ళండి. అండ్ వాట్ డూ యూ నో అబౌట్ అసెంచర్. ప్రతి కంపెనీ ఎగ్జామ్కి అపీర్ అవుతున్నాము, ఇంటర్వ్యూస్కి అపీర్ అవుతున్నాం అంటే ఆ కంపెనీ గురించి మనం తెలుసుకొని వెళ్ళాలి. సో అసెంచర్ గురించి బ్రీఫ్గా చూసుకెళ్ళండి. ఫౌండర్స్ ఎవరు, ఎప్పుడు, ఆరిజిన్ ఏంటి అని చెప్పి. సో యా, నెక్స్ట్ వచ్చేసరికి వై డూ యూ థింక్ యు ఆర్ సూటబుల్ ఫర్ ద రోల్, వై షుడ్ వి పిక్ యూ. అఫ్ కోర్స్ ఎవరైనా అడుగుతారు ఈ క్వశ్చన్. మేము మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి ఈ రోల్కి అని చెప్పి. సో యా, స్పేర్ టైంలో ఏం చేస్తారు, నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ యువర్ కార్పొరేట్ వరల్డ్. వన్స్ మీరు కార్పొరేట్ వరల్డ్కి వచ్చాక డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉండే పీపుల్తో వర్క్ చేస్తారు, లైక్ డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎట్లా ఉంటారు అని అడగచ్చు. సో మోర్ ఆఫ్ లైక్ బిహేవియరల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అనమాట. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. ఇవి సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ రీసెంట్ ఇంటర్వ్యూస్. ఇంకా మీరు ఏం చేస్తారంటే, లైక్ జస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి అసెంచర్ రీసెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి, బిహేవియరల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, బోల్డ్ అని వస్తాయి అనమాట. సో అవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ బిహేవియరల్ క్వశ్చన్స్ అంటే మనం ఎన్ని ప్రిపేర్ అయినా సరే అక్కడ మనకి కొత్త క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి క్విక్గా చూసుకెళ్ళండి అన్ని మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు అని చెప్పి. లైక్ క్వశ్చన్ ఆన్సర్ లాగా చూడకుండా, ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు వెబ్లో చూసారని అంటే దానికి మీ ఆన్సర్ ఎలా ఉంటుంది అనేలాగా ప్రిపేర్ అవ్వండి. సో దట్ అలా హెల్ప్ అవుతుంది మీకు. మనం క్వశ్చన్ ఆన్సర్ అలా చూసుకెళ్తే ఆ సేమ్ క్వశ్చన్స్ అక్కడ అడగరు కదా. ప్రాజెక్ట్స్ అంటే అడుగుతారు ప్రాజెక్ట్స్ గురించి. ఈ బిహేవియరల్ క్వశ్చన్ పర్సన్ నుంచి పర్సన్ బట్టి ఉంటాయి కాబట్టి, సో ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూసుకెళ్ళండి. మెయిన్ మీ కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు అసెంచర్లో. సో యా, నెక్స్ట్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అడగరని చెప్పట్లేదు. సో టెక్నికల్కి వచ్చేసరికి మీరు మెన్షన్ చేసిన స్కిల్స్ బట్టి డేటాబేస్ సైడ్ మెన్షన్ చేసి ఉంటారు, ఇద్దరు పైథాన్ ఆర్ జావా పెట్టుంటారు. ఇంకేమైనా మీ టెక్నికల్ స్కిల్స్ కానీ అవి మెన్షన్ చేసి ఉంటే ఇంటర్వ్యూ అదే ఇంటర్వ్యూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డొమైన్ మీద మీరు మీ టెక్నాలజీ మీద కానీ, అంటే మీరు మెన్షన్ చేసిన టెక్నాలజీ మీద కానీ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటే మనకు ఖచ్చితంగా టెక్నికల్ క్వశ్చన్స్ మోర్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేస్తున్నారో రెజ్యూమేలో వాటికి సంబంధించిన ఊప్స్ ఫీచర్స్ కానీ, ఇంకా ఇంటర్వ్యూ రిలేటెడ్ కానీ అన్నీ చూసుకెళ్ళండి. సో ఇక్కడ రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ వచ్చేసరికి సీక్వెల్ మీద అడిగారు. హౌ డూ యూ కనెక్ట్ విత్ డేటాబేస్, మీ ప్రోగ్రామ్ ఐడి నుంచి డేటాబేస్ ఎలా కనెక్ట్ చేస్తారు. జావాలో అయితే జేడిబిసి నుంచి, ఆ జేడిబిసి యూఆర్ఎల్ అంటే ఏంటి, పోర్ట్ నెంబర్ అంటే ఏంటి, అక్కడ స్కీమా ఏంటి, లైక్ పైథాన్లో కూడా ఉంటుంది పీడిబిసి. అంటే మీరు మెన్షన్ చేసిన దాన్ని బట్టి అడుగుతారనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనం మెన్షన్ చేయకపోయినా సరే మీకు జావా ఐడియా ఉందా, పైథాన్ ఐడియా ఉందా. మీరు జావా పీపుల్ అయితే, పైథాన్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేసి ఉంటారు ఇది.
పైథాన్ పెట్టుంటే కొన్నిసార్లు జావా అడగొచ్చు. సో, అలాంటప్పుడు మీరు కన్విన్స్ చేసేలాగా మాట్లాడాలి. అంటే జావా నేర్చుకుంటున్నాను ఆహ్, జావా కాదు పైథాన్ వచ్చు. పైథాన్‌లో నేను ఏదైనా చేయగలను. సేమ్ ఇంప్లిమెంటేషన్ గాని, కోడ్ గాని, లాజిక్ గాని అన్నట్టు చెప్పగలగాలి వాళ్ళకి. అండ్ ఊప్స్ ఫీచర్స్ అయితే దేంట్లో అయినా ఒక్కటే కదా! పైథాన్‌లో ఒకటే, జావాలో ఒకటే అన్నమాట. సో, దానికి తగ్గట్టు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూవర్ జావా బేస్డ్. మీరు పైథాన్ వచ్చు, జావా తెలీదు. ఆయన జావాలో అడుగుతున్నాడు ఊప్స్ ఫీచర్స్ అంటే మీరు జావా నాకు తెలీదు అని చెప్పేయకూడదు. అట్‌లీస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. సో దట్ గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. తెలియకపోయినా ట్రై చేశారు అని చెప్పి. సో, నెక్స్ట్ వచ్చేసరికి జావా ఆరిజిన్ ఏంటి? ఊప్స్ ఫీచర్స్ ఏంటి? లైక్ సేమ్ అప్లైస్ టు పైథాన్ గూడా. నెక్స్ట్ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కదా! జావాలో గాని, పైథాన్‌లో గాని దాన్ని చూసుకెళ్ళండి. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూసుకెళ్ళండి. కొన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది. అండ్ దెన్ స్టాటిక్ కీవర్డ్ అడుగుంటారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్. మోర్ ఆఫ్ లైక్ ఊప్స్ మీదే ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారంటే సెట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ మీరు ఒకసారి మొత్తం రివైజ్ చేసుకొని ఊప్స్ కానీ, ముందు గాని చిన్న చిన్న లాజిక్స్ మోస్ట్‌లీ అడగట్లేదు. అంటే ప్రోగ్రామింగ్ లాజిక్స్ కానీ. సో, మోర్ ఆఫ్ లైక్ ఊప్స్ ఫీచర్స్ అవన్నీ చూసుకెళ్ళండి. ఇవి సమ్ ఆఫ్ ద క్వెషన్స్ ఆస్క్డ్ ఇన్ రీసెంట్ ఇంటర్వ్యూస్. మీకు కానీ మీరు కూడా మీకేమన్నా ఇంటర్వ్యూస్ అయిపోయాయా? అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది డూ కామెంట్ ఔట్. మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు FLM యూట్యూబ్ ఛానల్.